బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ధర్మ పోరాట దీక్షను హన్మకొండలోని ఏకశిల పార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపినప్పటికీ పార్లమెంట్లో 42% బిల్లును ఆమోదించకుండా చోద్యం చూస్తుందని, వెంటనే పార్లమెంట్లో 42% బిల్లును బీసీల యొక్క బిల్లును ఆమోదం తెలపని ఎడల ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈరోజు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో జరుగుతున్న బీసీల పోరాట దీక్షలో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రం ఏకశిల పార్క్ దగ్గర బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒకరోజు దీక్షను చేయడం జరుగుతుంది. ఈరోజు మరి కాంగ్రెసు, బీజేపీ పార్టీ రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయి. ఈరోజు ఇవ్వవలసిన బీజేపీ పార్టీ ఇవ్వట్లేదు, పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా రోడ్డు మీదకి ఎక్కి పోరాటాలు చేయట్లేదు. కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈరోజు మా పోరాటం అంతా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీదని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా మరి 56% జనాభా ఉంది రాష్ట్రంలో చెప్పి చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టడమే కాదు, బిల్లు పెట్టినంత మాత్రాన నీకు ఇక్కడ రాజ్యాంగంలో సవరణ చేయనంత మాత్రం రాష్ట్రంలో రిజర్వేషన్లు సాధ్యం కాదు. ఇది తెలిసిన ప్రభుత్వాలు కూడా ఈరోజు ఉద్యమం వాపు కేంద్రం పైన ఉద్యమం చేయడానికి ఎందుకు రావట్లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుతున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న జనాభా సగ భాగానికి పైన ఉన్న 56% ఉన్న బీసీలు మా వాటా మాకు ఇవ్వండి, మేమెంతో మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నారు. ఈరోజు తెలంగాణలో మరి వేరే ప్రాంత వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రాంత వాళ్ళు మా ప్రాంతం మాకు కావాలి, మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని ఎలా అయితే పోరాటారో తెలంగాణ పోరాటాల స్ఫూర్తిగా చేసుకొని ఇక్కడ బీసీలందరూ కూడా జనాభాలో సగ